వెల్కమ్ టు 30 minutes. ఒక్క మాట నిప్పు రాజేసింది. రాష్ట్రాన్ని దాటి దేశాన్ని దాటి అంతర్జాతీయ సమాజంలో పెను దుమారం రేపుతోంది. ఏకంగా ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసే వరకు వెళ్ళింది మ్యాటర్. నోరు అదుపులో పెట్టుకోకపోతే, తాత్కాలిక ప్రయోజనాల కోసం మాట జారితే, పరమత అసహనాన్ని ప్రదర్శిస్తే, అలవాటుగా మారిపోయిన విద్వేషాన్ని కక్కితే ఎంతటి విపత్కర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో చెప్పేందుకు నూపూర్ శర్మ నవీన్ జిందాల్ ఎపిసోడ్ ఒక అల్టిమేట్ ఎగ్జాంపుల్. కొందరి నోటి తెగులుకు యావత్ దేశం సంజాయిషి ఇచ్చుకోవాల్సి రావడం కన్నా సిగ్గుచేటే ఉంటుంది. అదుపు అదుపు మాట పొదుపు. ఇష్టానుసారంగా మాటల్ని ఖర్చు చేస్తే, అన్ని హద్దులు దాటేస్తే ఎవ్వరూ హర్షించరు. ఒక్కసారి మాట తూలితే వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. ఆ తర్వాత పార్టీల నుంచి సస్పెండ్ చేసినా, నా ఉద్దేశం అది కాదు అంటూ క్షమాపణలు చెప్పినా కుదరదు. అసలు ఎవరి నూపూర్ శర్మ? ఆమె చేసిన కామెంట్స్ ఏంటి? ఇస్లామిక్ దేశాల్లో ఎందుకు అగ్గి రాజేశాయి? నిప్పు రాజేసిన నూపూర్ శర్మ కామెంట్స్. భారత్కు వ్యతిరేకంగా ఏకతాటిపైకి ఇస్లామిక్ దేశాలు. దేశ వస్తువులు సినిమాల బాయ్కాట్ కి పిలుపు. ఐక్యరాజ్య సమితికి ఇస్లామిక్ దేశాల సమక్ష ఫిర్యాదు. నష్ట నివారణ చర్యలు చేపట్టిన కేంద్రం. అన్ని మతాల పట్ల అత్యంత గౌరవం ఉందని ప్రకటన. ఒక్క మాటతో దేశంలో కల్లోలం రేగింది. ఒక్క మాటతో అంతర్జాతీయ సమాజం ముందు దేశం దోషిగా నిలబడింది. ఒక్క మాటతో దేశం క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్క మాట గొప్ప ప్రజాస్వామ్య దేశంగా, లౌకిక రాజ్యంగా భారతదేశానికి ఉన్న పేరు ప్రతిష్టని ప్రశ్నార్థకం చేసింది. మన దేశానికి వ్యతిరేకంగా ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ ఒక్కటయ్యాయి, ఏకతాటిపైకొచ్చాయి. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ OIC ఏకంగా భారత్ పై ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసింది. ఈ వివాదం ఇక్కడితో ఆగే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఈ మాటల తర్వాత కొన్ని గల్ఫ్ దేశాలు మన సరుకుల యొక్క వ్యాపారాన్ని అనుమతించకపోవడం, మన రాయబారులను పిలిచి చివాట్లు పెట్టడం, ఆ తర్వాత వీళ్లను తొలగించాల్సి రావడం అనివార్యమైపోయింది. బీజేపీకి ఈ విషయంలో మత రాజకీయాలు సరికాదు అని బీజేపీకి కానీ, ఇంకొక మతానికి సంబంధించిన పార్టీకి కానీ పదే చెప్తున్నా వాళ్ళ వైఖరి మారట్లేదు. ఇది పరాకాష్ఠకు చేరి స్థానికంగా ఉన్న జ్ఞానమాపి దగ్గర నుంచి అంతర్జాతీయంగా కూడా మత సంబంధాలను దెబ్బతీసే, దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసే స్థాయికి వెళ్ళాయి. నోరుంది కదా అని, దేవుడు మాటలు ఇచ్చాడు కదా అని ఇష్టానుసారంగా మాట్లాడితే, నోరు జారితే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో చెప్పేందుకు నూపూర్ శర్మ చేసిన కామెంట్స్, ఆ తర్వాత దేశంలో జరిగిన ఘటనలు, అంతర్జాతీయ సమాజం స్పందిస్తున్న తీరే బెస్ట్ ఎగ్జాంపుల్. మన నోటి నుంచి వెలువడే ప్రతి మాటకు ఎంతో విలువ ఉంటుంది, అర్థం ఉంటుంది. అందుకే మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి. మాట జారితే వెనక్కి తీసుకోలేం. బట్ నూపూర్ శర్మ ఈ హద్దులన్నిటినీ దాటేశారు. మనం ఏది మాట్లాడినా సరిపోతుందిలే, మన వాళ్ళు చూసుకుంటారులే అనుకుంటే మాత్రం అంతిమంగా భారీ మూల్యం చెల్లించుకోవాలి. ఇది వ్యక్తులకు కావచ్చు, వ్యవస్థలకు కావచ్చు, దేశానికి కూడా కావచ్చు. ఇదే విషయాన్ని ఇటీవల బీజేపీకి సంబంధించిన కొంతమంది అత్యుత్సాహంతో మతాలపై చేస్తున్నటువంటి వ్యాఖ్యలను చూసినప్పుడు ఏంటంటే, ఖచ్చితంగా పరిధులు అతిక్రమించి మాట్లాడుతున్నారు అనేటువంటి కనీస సామాజిక స్పృహన్న ఎవరైనా కూడా చెప్పగలుగుతారు. ఇది వారికి మంచిది కాదు, వారికి మద్దతు ఇచ్చేటువంటి లేదా వారిని విశ్వసించినటువంటి పార్టీలకు కూడా మంచిది కాదు. అసలు ఈ వివాదం ఎలా చెలరేగింది? ఏకంగా అంతర్జాతీయ సమాజానికి దేశం ఎందుకు సంజాయిషి చెప్పుకోవాల్సి వస్తోంది అన్నది ఓసారి చూద్దాం. నూపూర్ శర్మ ఓ టీవీ డిబేట్లో మహమ్మద్ ప్రవక్తపై అత్యంత అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారు. అలా నూపూర్ రాజేసిన నిప్పు ఇప్పుడు రాష్ట్రాలను దాటి, దేశాన్ని దాటి అంతర్జాతీయ సమాజంలోనూ మంటలు రాజేస్తోంది. ఆవిడ చెప్పింది తప్పులేదు. నిజంగా షాహీ అల్ బుఖారీ 5134లో చెప్పింది దానికిను తర్వాత నూపూర్ శర్మ గారు చెప్పిన దానికి ఏమైనా భేదం ఉన్నదా, తేడా ఉన్నదా అని ముస్లిం స్కాలర్స్ చెప్పాలి. కానీ దాన్ని ఒక రాజకీయం చేసి, దాన్ని రాజకీయ కోణంలో
ఆవిడకి వ్యతిరేకంగా చాలా పరుషమైన మాటలు మాట్లాడి ఆవిడ మీద డెత్ థ్రెట్స్ చంపడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తే కనుక ఇది చాలా దుఃఖమైనటువంటి పరిస్థితి. నూపూర్ శర్మ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, పైగా ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ బీజేపీయే. అలాంటప్పుడు ఆమె చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆమె నోటి నుంచి వచ్చే ప్రతి మాట, చేసే ప్రతి కామెంట్ పద్ధతిగా ఉండాలి. కానీ ఇస్లాం మత స్థాపకునిగా ఆ మతస్థులు ఆరాధించే మహమ్మద్ ప్రవక్తపై నోరు పారేసుకుందామే. ఇది ఓ తప్పైతే దాన్ని రిపీట్ చేశారు ఆ పార్టీ ఢిల్లీ మీడియా చీఫ్ నవీన్ జిందాల్. నూపూర్ మాటలను ట్వీట్ చేసి అప్పటికే రాజుకొని భగభగ మండుతున్న మంటలకు ఆజ్యం పోశారు. ఒకటి ఆలోచించాలి, నిపుణ్ శర్మ మీద తీసుకున్న చర్యను స్వాగతిస్తున్నాము ఒక ముస్లింగా, ఒక భారతీయునిగా. కానీ ఇంతేకాదు, ముందు ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు ఏ మతానికి సంబంధించిన వాళ్ళపైన కూడా అనుచిత వ్యాఖ్యలు, తెలివిలేని మాటలు ఎవరు మాట్లాడకూడదు. అంటే నిపుణ్ శర్మకు కఠినమైన సెక్షన్ల మీద కేసులు బుక్ చేసి ఆమెకు జైలుకు పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి సందర్భంలో బీజేపీ పార్టీ తీసుకున్న యాక్షన్ స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ ఇద్దరిని బీజేపీ సస్పెండ్ చేసింది. వారి కామెంట్స్ కేవలం వ్యక్తిగతమని, ఆ మాటలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. బట్ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అటు నూపూర్ శర్మ కూడా క్షమాపణలు చెప్పారు. ఎవరిని కించపరిచే ఉద్దేశం తనకు లేదని, కొన్ని రోజులుగా శివుణ్ణి అవమానిస్తున్నారని, దాన్ని తట్టుకోలేకే ఎమోషనల్గా అలాంటి కామెంట్స్ చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నారు. తన వ్యాఖ్యలకు ఎవరైనా బాధపడితే క్షమించాలని, తన వ్యాఖ్యల్ని బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నానని తెలిపారు. ఎవరైతే దేశంలోనూ అంతర్జాతీయంగా మత కలహాలు సృష్టించడానికి కారకులయ్యారో వాళ్ళు దేశద్రోహులు. వాళ్ళ మీద దేశద్రోహం నేరం కట్టండి, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టండి, మత కలహాలు సృష్టించినందుకు వారిని చట్టపరమైన చర్యలు తీసుకొని అరెస్ట్ చేయండి. అంతేగాని మేము సస్పెండ్ చేశాము, మాకు ఆ ప్రకటనకి మాకు సంబంధం లేదని కళ్ళబుల్లి కథలు చెప్తే ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, భారతదేశంలో ఉన్న వ్యక్తులు కానివ్వండి, ఎవరు నమ్మే పరిస్థితి లేదు. నోరు జారాక, మాట తూలాక సారీ చెబితే సరిపోతుందా? సస్పెండ్ చేశామంటే కుదురుతుందా? ఎంత వివాదాస్పదమైన కామెంట్స్ చేస్తే అంత ఎక్కువ పబ్లిసిటీ వస్తుందని భావిస్తే ఎలా? మంచి చెడు సమయం సందర్భం లేకుండా విచ్చలవిడిగా నోరు పారేసుకుంటే ఎలా? మన దేశం ఓ లౌకిక రాజ్యం అని మర్చిపోయి పరమత సహనాన్ని పాటించాలనే కనీస స్పృహ లేకుండా ఓ మతాన్ని, వాళ్ళు ఆరాధించే వ్యక్తిని టార్గెట్ చేస్తే, ఇష్టానుసారంగా మాట్లాడితే వచ్చే రియాక్షన్స్ కి ఎవరిది బాధ్యత? రాజ్యాంగంలో ఏముందనేది ఎప్పుడన్నా చదువుకొని ఉండింటే దొంగ సర్టిఫికెట్లు తీసుకొని పార్లమెంట్కి వచ్చినట్టు కాదు మినిస్టర్లు, ప్రధానమంత్రులు. అందుకే ఈ లోపాలు ప్రజలు నమ్మేసి వీళ్ళు చెప్పే మాయ మాటలు, కథలు, ఎవడో స్క్రీన్ రైటర్ రాసిచ్చిన స్క్రిప్ట్ వీళ్ళు చదివేస్తే అది రాజకీయాలు కాదు. ఈ దేశం ఏమిటనేది గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి వాళ్ళని కాపాడేదానికి మా తండ్రి లాంటి సైనికులు అక్కడ నిలబడి ఈ దేశాన్ని కాపాడుకుంటూ వచ్చాం, ఈ యథవేషాలు వేయడానికి కాదు. మొత్తానికి నూపూర్ కామెంట్స్, నవీన్ జిందాల్ ట్వీట్లు కావాల్సినంత రచ్చరాజేశాయి. ఇప్పుడు వీరి మాటలు భారత ప్రభుత్వ ఆలోచనలకు ప్రతిబింబంగా భావించద్దని కేంద్రం కోరుకుంటోంది. కానీ ఇస్లామిక్ దేశాలు మాత్రం ససేమిరా అంటున్నాయి, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ఓవరాల్ గా భారత్ ని ఏకాకిని చేసేలా అరబ్ దేశాలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. సో ఈ వివాదం ఇక్కడితో ఆగే పరిస్థితి అయితే కనిపించట్లేదు. నూపూర్ శర్మ, నవీన్ జిందాల్ ఇద్దరు బీజేపీ వ్యక్తులు. వాళ్ళు చేసిన కామెంట్స్ యావత్ దేశానికి అంటగట్టడం సరికాదు. అలాగే వాటిని ప్రభుత్వానికి ఆపాదించడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పటికే ఆ ఇద్దరిపై బీజేపీ చర్యలు తీసుకుంది, పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇది కేంద్ర ప్రభుత్వ వాదన. ఇదే విషయాన్ని అంతర్జాతీయ సమాజానికి అత్యంత స్పష్టంగా చెప్పింది కూడా. అయితే ఇస్లామిక్ దేశాలు మాత్రం సంతృప్తి చెందట్లేదు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఖతార్ పర్యటనలో ఉన్న టైంలోనే ఆ దేశం అక్కడి భారత రాయబారిని పిలిపించి నూపూర్ కామెంట్స్ పై సమన్లు అందించిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కువైట్, ఇరాన్ కూడా ఇండియన్ అంబాసిడర్లకు నోటీసులు ఇచ్చాయి. అంతేకాదు
ఇప్పుడు కొన్ని గల్ఫ్ కంట్రీస్ భారత్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని ముక్త కంఠంతో డిమాండ్ చేసే వరకు వచ్చింది పరిస్థితి. ఈ దేశంలో నివసిస్తున్నటువంటి మేము దానికి చాలా స్పష్టంగా ఇది చాలా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు, వీటిపై ఇమీడియట్గా బీజేపీ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా వీటిపై మీరు కేసులు నమోదు చేయాలని చెప్పేసి, వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి గత 10 రోజుల నుంచి గగ్గోలు పెట్టినా కానీ, అంటే భారతదేశంలో నివసిస్తున్నటువంటి ముస్లింలు మీకు ఏం చెప్పినా కానీ మీకు వినపడదు, కనపడదు. సహజంగానే ఈ కామెంట్స్ ని కొన్ని ఇస్లామిక్ దేశాలు తమకు అనుకూలంగా మార్చుకుని వివాదాస్పదం చేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. భారత్ పై విషం చిమ్మేందుకు రెడీగా ఉండే కొన్ని వేర్పాటువాద శక్తులు ఇష్యూ మరింత ముదిరేలా, అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాయి. సందు దొరికితే చాలు భారత్ పై విషం చిమ్మేందుకు రెడీగా ఉండే పాకిస్తాన్ కూడా ఈ అగ్నికి మరింత ఆజ్యం పోస్తోంది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ దేశాలను రెచ్చగొడుతోంది. ఇప్పటికే సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్ వంటి దేశాలు నిరసన వ్యక్తం చేశాయి. కొన్ని చోట్ల భారతీయ వస్తువుల్ని బహిష్కరించాలన్న డిమాండ్ కూడా వినిపించింది. సోషల్ మీడియాలోనూ ఇదే ట్రెండింగ్ గా నిలిచింది. మనకు చూస్తే కనుక OIC అలాగే పాకిస్తాన్ వీళ్ళిద్దరూ ఇచ్చిన స్టేట్మెంట్స్ని భారత ప్రభుత్వం చాలా తీవ్రంగా ఖండించింది. కానీ అదే ఖతారో లేకపోతే కువైటో ఇచ్చిన స్టేట్మెంట్ని అంత తీవ్రంగా ఖండించలేదు. దాన్ని వాళ్లకు అర్థం చెప్పేలా దిశగా అదెవరో మా పార్టీలో చిన్న కార్యకర్త ఎవరో చెప్పారు, కానీ అది మా పార్టీ లైన్ కాదు, మా ప్రభుత్వం లైన్ కాదు అన్న దిశగా వాళ్లకు సంజాయిషి చెప్పే దిశగా మాట్లాడడం జరిగింది. అయితే ఈ వివాదం గల్ఫ్ దేశాలతో మన వాణిజ్య సంబంధాలపైన ప్రభావం చూపుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఒమన్, UAEలతో కూడిన గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ GCC వాణిజ్యపరంగా మనకు చాలా కీలకం. 2020-21లో ఈ దేశాలతో జరిగిన బిజినెస్ విలువ $87 బిలియన్ పైమాటే. పైగా లక్షలాది మంది భారతీయులు ఈ దేశాల్లో నివసిస్తున్నారు, అక్కడ పనిచేస్తున్నారు. అంతేకాదు చమురు దిగుమతులకు కూడా మనం ఎక్కువగా గల్ఫ్ దేశాలపైనే ఆధారపడుతున్నాం. ఒకవేళ ఈ దేశాలు గనక ఏవైనా కఠిన నిర్ణయాలు తీసుకుంటే అది మనకి ఇబ్బందిగా మారుతుంది. కానీ పరిస్థితి అంతవరకు వచ్చే ఛాన్స్ లేదన్నది కొందరి వాదన. కానీ వాళ్ళ పార్టీ పాలసీ ఏందో కానీ ఒకళ్ళు మాట్లాడితేనేమో నిన్న ఇద్దరిని సస్పెండ్ చేశారు, అంతకంటే ముందు మాట్లాడినోడిని వదిలిపెట్టారు. కాబట్టి నేనేమంటా అంటే ఈ విధమైనటువంటి భావాజాలం అనేది రేపు ప్రపంచం ముందు మనం తలదించుకునే పరిస్థితి వస్తుంది మన ఇండియా. అఫ్ కోర్స్ మన దేశం ఇప్పటికే నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేయడాన్ని ఖండించింది. అన్ని మతాల పట్ల భారతదేశానికి అత్యంత గౌరవం ఉందని స్పష్టం చేసింది. ఇస్లామిక్ దేశాల సమక్ష సంకుచిత ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించింది. నూపూర్ శర్మ, నవీన్ జిందాల్ కామెంట్లతో భారత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని మరోసారి క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ OIC పదే పదే అదే తరహా కామెంట్స్ చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. నూపూర్ శర్మ కామెంట్స్ అంతర్జాతీయంగానే కాదు, దేశీయంగా కూడా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ముస్లిం సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. పలుచోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. నూపూర్ కామెంట్స్ ని నిరసిస్తూ కాన్పూర్ లో చేపట్టిన ఆందోళనల్లో హింస చెలరేగింది. అటు ఆమెపై ముంబైతో పాటుగా పలు పోలీస్ స్టేషన్స్ లో కేసులు కూడా నమోదయ్యాయి. అయితే తనను చంపేస్తామంటూ వేలాది ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఢిల్లీ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు నూపూర్. కొన్ని ముస్లిం సంస్థలు కూడా ఘాటుగానే స్పందించాయి. భారతీయ ముస్లింలంటే ప్రధాని మోదీకి గౌరవం లేదని, విదేశాల్లో ఉన్న ముస్లిం నేతలు ఒత్తిడి చేస్తే క్షమాపణలు చెబుతారా అంటూ నిలదీస్తున్నాయి. పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కాదని నూపూర్ శర్మని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి. కాన్పూర్ లో నిరసనలు చేపట్టిన వాళ్లను అరెస్ట్ చేయడాన్ని కూడా తప్పుపడుతున్నాయి. भारत के मुसलमान को क्यों नहीं सुनते प्रधानमंत्री? आखिर क्या मेरी वैल्यू कम है देश के प्रधानमंत्री एक फॉरेन कंट्री के लीडर से? मैं पुकार कर कह रहा हूं, FIR रजिस्टर हो रहे हैं मगर आप नहीं सुनना चाहते. और आखिरी बात यह है कि अब हम देख चुके हैं कि इसका बहुत बड़ा इकोनॉमिक खमियाजा भी भुगतना पड़ेगा क्योंकि देश के प्रधानमंत्री इसके जिम्मेदार होंगे. భిన్నత్వంలో ఏకత్వం మన దేశం గొప్పదనం. ఈ విషయంలో ఎన్నో దేశాలకు మనం ఆదర్శంగా నిలిచాం. వసుదైక కుటుంబం, లోకా సమస్త సుఖినో భవంతు అని నినదించిన నేల ఇది. ఇలాంటి గడ్డపై హేట్ స్పీచెస్ చేయడం, విద్వేషాలను రెచ్చగొట్టడం, ఓ మతం వారిని కించపరిచేలా మాట్లాడడం ఏమాత్రం సమర్థనీయం కాదు. మందిర్ మసీద్ వివాదంపై RSS చీఫ్ మోహన్ భగవత్ కూడా ఇప్పటికే ఫుల్ క్లారిటీ ఇచ్చారు. దేశంలోని ప్రతి మసీదును తవ్వాల్సిన అవసరం లేదని, ఆలయాల పేరుతో జరిగే ఉద్యమాల్లో పాల్గొనమని తేల్చేశారు.
ఈ దేశంలో భిన్న మతాలు ఉన్నప్పుడు వాటి మధ్య సామరస్యాన్ని కాపాడుకుంటేనే దేశానికి భవిష్యత్తు. నూపూర్ శర్మ లేకపోతే ఇలాంటి వాళ్ళ యొక్క వ్యాఖ్యలు లేదా దురాగ్రహం దేశం అంతటికీ కూడా నష్టదాయకంగా పరిణమించడం అనేది ఎంత మాత్రం అనుమతించరన్న విషయం. ఇప్పటికైనా బీజేపీ తన మత రాజకీయాలు మతతత్వమైనటువంటి అంశాలు తీసుకోవడం విరమిస్తే చాలా శ్రేయస్కరం. స్వయంగా ఆర్ఎస్ఎస్ చీఫే మతపరమైన వివాదాలకు దూరంగా ఉండాలని చెప్పడంతో బీజేపీ టోన్ కాస్త తగ్గినట్టే కనిపించింది. అయితే లేటెస్ట్ గా నూపూర్ శర్మ చేసిన కామెంట్స్ తో విషయం మళ్లీ మొదటికొచ్చినట్లయింది. హేట్ స్పీచెస్, విద్వేష ప్రసంగాలు ఇప్పుడు అతి పెద్ద సవాల్. చట్టాలంటే లెక్క లేకుండా రాజ్యాంగ విలువలకి తిలోదకాలిస్తూ సాగుతున్న అతివాద పోకడలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మారాయి. మతం వ్యక్తిగతం, ఒకరి మతం మరొకరికి ఇబ్బందిగా ఉండకూడదు. మాట్లాడే హక్కు ఉంది కదా అని ఇతర మతాలపై బురద జల్లుతామంటే కుదరదు. అందుకు భారత రాజ్యాంగం, చట్టాలు అసలు ఏమాత్రం ఒప్పుకోవు. నూపూర్ శర్మ కామెంట్స్, ఆ తర్వాత చెలరేగిన వివాదాలతో మరోసారి హేట్ స్పీచెస్ పై చర్చ మొదలైంది. అసలు భారతదేశం మత ప్రమేయం లేని లౌకిక రాజ్యం. అయితే రాజ్యాంగంలోని 19A అధికరణ ప్రకారం ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా మాట్లాడే హక్కుంది, వాక్ స్వాతంత్ర్యం ఉంది. ఇదిగో దీన్నే కొందరు దుర్వినియోగం చేస్తూ లేనిపోని విద్వేషాలు రాజేస్తూ ఉంటారు. ఇక్కడ స్వేచ్ఛగా మాట్లాడడం అంటే నీ అభిప్రాయాలు చెప్పుకోమని మాత్రమే, అంతే తప్ప నోటికొచ్చినట్టు వాగమని కాదు, ఇతర మతాలను కించపరచమని కాదు. ఏదైనా పరిధులు దాటనంత వరకు పర్వాలేదు. పరిధులు దాటినప్పుడు ఏంటంటే దాని యొక్క కాన్సిక్వెన్సెస్, పరిణామాలు అదుపు చేసే పరిస్థితి మన చేతుల్లో కూడా ఉండదు. అది అంతర్యుద్ధాలకు దారి తీయవచ్చు, సంఘర్షణలకు దారి తీయవచ్చు, అంతిమంగా యుద్ధాలకు దారి తీసినా కూడా ఆశ్చర్యం లేదనేటువంటిది గత ప్రపంచ చరిత్రలో కనుక తిరగేసినట్టయితే కొన్ని వందల సంవత్సరాల పాటు మత యుద్ధాలతో, అంటే క్రుసేడ్స్ పేరుతో లక్షలాది మంది తలను నరుక్కున్నటువంటి పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితి మాత్రం తెచ్చుకోవడానికి వీల్లేదని చెప్పాలి. నూపూర్ శర్మ విషయంలో దేశంలోని ప్రతిపక్షాల నుంచి సూటిగా ఒక ప్రశ్న వినిపిస్తోంది. బీజేపీ నేతలు చేసిన తప్పుకు దేశం ఎందుకు దోషిగా నిలబడాలి అని. అంతేకాదు, అసలు ఈ తరహా విద్వేష ప్రసంగాలపై ప్రధాని మోదీ మౌనాన్ని కూడా నిలదీస్తున్నాయి. ఆ మధ్య హేట్ పాలిటిక్స్ పై మాజీ బ్యూరోక్రాట్లు మోదీకి లేఖ రాయడాన్ని కూడా గుర్తు చేస్తున్నాయి. అసలు భారతదేశం లాంటి లౌకిక రాజ్యంలోనూ ఎందుకీ కులమతాల కుమ్ములాటలు, ఈ విద్వేషపు ప్రసంగాలు? సరే, నూపూర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన కామెంట్స్ అంతర్జాతీయంగా రచ్చ చేశాయి కాబట్టి ఆ ఇద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, బాగానే ఉంది. మరి ఇదే రూల్ దేశంలోని ఇతర బీజేపీ నేతలకు వర్తించదా? తెలంగాణలోని మసీదులన్నిటినీ తవ్వుదాం అన్న బండి సంజయ్ సంగతి ఏంటి? ఉర్దూని బ్యాన్ చేయాలన్న కామెంట్స్ మాట ఏంటి? ఇది విద్వేషాలను రెచ్చగొట్టడం కాదా? ఒక్కొక్కరికి ఒక్కో న్యాయమా అంటూ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ని కూడా పలువురు సమర్థిస్తున్నారు. ఇప్పటికైనా మా మంత్రి కేటీఆర్ గారు ప్రశ్నించినట్టుగా, అడిగినట్టుగా ఇవాళ విద్వేష ప్రసంగాలు చేస్తూ ఒక వర్గం యొక్క మనోభావాల్ని తీవ్రంగా గాయపరుస్తున్నటువంటి, దెబ్బతీస్తున్నటువంటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మీద కూడా చర్యలు తీసుకుంటారా లేదా అని చెప్పి ఇవాళ మేము కూడా భారతీయ జనతా పార్టీని అడుగుతూ ఉన్నాం. మీరు కనుక మీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ గారు ఇచ్చినటువంటి పత్రికా ప్రకటనలో అన్ని మతాల్ని గౌరవిస్తాం, అందరినీ గౌరవిస్తాం, భారతదేశం అందరిదని ఏదైతే మీరు చెప్పినారో అది కేవలం పత్రికా ప్రకటనకి పరిమితమా, మీ ఆచరణలో కూడా దాన్ని చూపిస్తారా అని చెప్పి ఇవాళ భారతదేశ సమాజం ఇవాళ మీ వైపు చూస్తూ ఉంది. బీజేపీ నేతలే కాదు, అక్బరుద్దీన్ కూడా గతంలో ఇదే తరహా కామెంట్స్ చేశారు. రాజకీయ కారణాలు కావచ్చు, పాపులారిటీ కోసం పాకులాట కావచ్చు, వ్యక్తిగత అవసరాలు కావచ్చు, ఇలా రకరకాల కారణాలతో నేతలు హేట్ స్పీచెస్ కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేదు ఇందులో. అయితే పార్టీ పరంగా ఉన్న పూర్తి వైరుధ్యాల కారణంగా ఎంఐఎం, బీజేపీ మధ్య ఎప్పుడూ డైలాగ్ వార్ నడుస్తూనే ఉంటుంది. ఇది కేవలం విధానపరంగా ఉంటే ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు. కానీ ఆ మాటలు అన్ని హద్దులు దాటి మతం వైపుకి వచ్చినప్పుడే సమస్యలొస్తాయి, కల్లోలానికి కారణమవుతాయి. ఈ విషయంలో అటు ఎంఐఎం, ఇటు బీజేపీ నేతలు ఎవ్వరూ తక్కువ కాదు. ఒక్కటి మాత్రం నిజం, ప్రజల్లో లేని ఆలోచనలు రేకెత్తించి వారి మనసుల్లో విషబీజాలు నాటేది మాత్రం ఖచ్చితంగా రాజకీయ నేతలే.
పార్లమెంటరీ పదాలు అంటూ హద్దులు పెట్టుకున్నా, ఎన్నికల సంఘం నిబంధనలున్నా ఎక్కడా అవి ఫాలో అయినా పాటించిన దాఖలాలు ఏ మాత్రం కానరావు. డైరెక్ట్గా స్పీచ్లు ఇవ్వడమే కాదు, సోషల్ మీడియాని కూడా ఒక వెపన్గా మార్చేశారు, వాడుకుంటున్నారు. హేట్ స్పీచ్లను విస్తృతంగా వైరల్ చేస్తూ ప్రజల్లో విద్వేషాలను పోషించడంలో కీలక పాత్ర వహిస్తున్నారు. మత చిచ్చు, విద్వేష, విషపూరిత ప్రసంగాల వల్ల ప్రజలు నిట్ట నిలువునా చీలిపోతారు. ఈ తరహా విభజన వల్ల రాజ్యాలే నాశనమయ్యాయి, దేశాలే విడిపోయాయి. అన్నిటికీ మూల కారణం మతం అనే మత్తు మందు, దాని చుట్టూ తిరిగే రాజకీయాలు. అందుకే పొలిటికల్ నేతల ఉచ్చులో చిక్కుకోకుండా, హేట్ స్పీచ్లకు రెచ్చిపోకుండా జనం జాగృతం కావాలి. అన్ని మతాలను సమానంగా గౌరవించడాన్ని నేర్చుకోవాలి. ప్రాంతీయ పార్టీల్లో కూడా స్పోక్స్ పర్సన్స్కి, అంటే ఆ పార్టీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా, ఎంత సమయంతో పాటించి ఎంత బాగా మాట్లాడాలనే దాని మీద కూడా ట్రైనింగ్ ఇవ్వడం చాలా అవసరము. ఈ నిపుర్ శర్మ కామెంట్స్ భారతదేశ అంతర్గత భద్రతకి విఘాతం కలిగించే విధంగా ఉన్నాయి కాబట్టి ఇది ఒక పాఠంగా గమనించి రాబోతున్న రోజుల్లో ఇలాంటి జరగకుండా ఉండటానికి భారత జాతీయ పార్టీలైన బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ దీని మీద సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇన్ని రోజులు హేట్ స్పీచెస్ మన దేశంలోని వ్యక్తులు, పార్టీల మధ్య నడిచాయి కాబట్టి సరిపోయింది. కానీ ఇప్పుడు మహమ్మద్ ప్రవక్తపై నూపూర్ కామెంట్స్ అంతర్జాతీయంగానూ మంటలు రేపుతున్నాయి. ఆ కామెంట్స్ ఆమె వ్యక్తిగతమని చెబితే సరిపోదు. ఒక అధికార పార్టీ అధికార ప్రతినిధి నోటి నుంచి వచ్చిన కామెంట్స్ అవి. ఏకంగా దేశాన్నే అంతర్జాతీయ సమాజం ముందు నిలబెట్టిన మాటలవి. ఇప్పుడు నూపూర్ కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు. ఇలాంటి విద్వేషపు మాటలపై పార్టీలు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది. లేదంటే మన దేశానికి అంతర్జాతీయంగా ఉన్న పలుకుబడి ఖచ్చితంగా ప్రమాదంలో పడుతుంది. విద్వేషపు రాజకీయం మన దేశంలో కొత్తేమీ కాదు. ఇప్పుడు ఈ వివాదం అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది. ఇప్పటికైనా ఈ తరహా పాలిటిక్స్కి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పడాల్సిన ఆవశ్యకతని నూపూర్ ఇన్సిడెంట్ నొక్కి చెప్తోంది. భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, ఆచారాలు ఉన్న మన దేశంలో హేట్ స్పీచ్లు ఖచ్చితంగా ఐక్యతని దెబ్బతీస్తాయి. అంతిమంగా దేశానికే మాయని మచ్చగా మిగిలిపోతాయి. ఇది వాటి 30 minutes. మరో 30 minutesలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.